సమావేశం కొనసాగుతూ ఉంది. సినీ ప్రముఖులు వారి వారి సమస్యల్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని ప్రస్తావించారు. అలాగే పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి అనే అంశాలపైన కూడా ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు పెట్టడం జరిగింది. మాది ప్రజా ప్రభుత్వం, ఏడాది కాలంగా అంతా కూడా మా పరిపాలన గమనిస్తూ ఉన్నారు. సినిమా పరిశ్రమ కూడా కలిసి రావాలి అని అన్నారు భట్టి విక్రమార్క. అలాగే తెలంగాణ రైజింగ్ లో బిజినెస్ మోడల్ ని ముందుకు తీసుకువెళదామన్నారు భట్టి విక్రమార్క. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండదు అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ కూడా మాట్లాడారు. 200 సినిమాలు తీస్తే 100 మాత్రమే రిలీజ్ అవుతున్నాయి, అందులో ఒకటో రెండో హిట్ అవుతాయి. సినిమా సక్సెస్ రేట్ అనేది 1% మాత్రమే ఉంది అని తన అభిప్రాయాన్ని ఆ చర్చలో వ్యక్తపరిచారు ప్రశాంత్. ఇక ప్రభుత్వాన్ని కలిసే అవకాశం వచ్చినందుకు అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామని, హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ గా ఉందని ముంబై వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారని, ముంబైతో పోలిస్తే ట్రాఫిక్ ఇక్కడ తక్కువగా ఉండడం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ అని, తెలుగు ప్రొడ్యూసర్స్ కి ఈ రోజు ఒక శుభదినం. హైదరాబాద్ ని వరల్డ్ షూటింగ్ స్పాట్ గా మార్చడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని అల్లు అరవింద్ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా డీజీపీ జితేందర్ ఏం మాట్లాడారనేది మనం ఒకసారి చూస్తే, ప్రజల భద్రత అనేది తమకు చాలా ముఖ్యమని, షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా అనుమతులు ముందస్తుగా తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే అందులో కూడా అనుమతులు తీసుకున్నా ఒకవేళ అందులో షరతులు కూడా వర్తిస్తాయి కాబట్టి ఆ షరతుల్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్లాలన్నారు. ఒకసారి మనం ఛాంబర్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. విక్టరీ వెంకటేష్ సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి ఇది సమావేశం ప్రారంభం కావడానికి ముందు దృశ్యాలవి. శాలువా కప్పి ఆయనకి స్వాగతం పలికారు సమావేశానికి. ఆ సమావేశంలో అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం సీఎం మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని సినీ ప్రముఖుల ముందు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇండస్ట్రీకి ఏమాత్రం వ్యతిరేకం కాదని కూడా ప్రభుత్వం తరపు నుంచి అఫీషియల్స్ చెప్పారు. ఈ మీటింగ్ లో కొన్ని ప్రతిపాదనలు కూడా ఉంచింది వాళ్ళ ముందు. వాటన్నింటికీ కూడా సినీ ప్రముఖులు, పరిశ్రమ నుంచి తరలి వచ్చిన ప్రముఖులందరూ సానుకూలత వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తోంది. ఏదైతే టికెట్లపై విధించే సెజ్ ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగిస్తామన్న ఒక ప్రతిపాదనని ముందు పెట్టారు. అలాగే కుల గణన సర్వేపై ప్రచారానికి హీరోలు, హీరోయిన్లు ముందుకు రావాలని అన్నారు. శాంతి భద్రతల్లో మాత్రం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడబోమని చెప్పారు సీఎం రేవంత్. ఇక బౌన్సర్లకు సంబంధించి కూడా ఈ చర్చలో ప్రధానంగా డిస్కషన్కి వచ్చింది. చాలా సీరియస్ గా తీసుకుంటాము. బౌన్సర్లు బయట ఈవెంట్స్ కి అటెండ్ అయినప్పుడు బౌన్సర్లు ప్రజల పట్ల కొంచెం వాళ్ళ ప్రవర్తన అనేది సరిగా లేదు కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డ్రగ్స్ క్యాంపైన్, మహిళా భద్రత విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది అని చెప్పి ఈ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు.